నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. పేద ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం క్రింద మర్రిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన ప్రత్యేక గ్రామ సభలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని మొక్కలు నాటారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. पर्यावरण सहित సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం క్రింద మర్రిపూడి గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మర్రిపూడి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎస్సీ కాలనీకి 15 లక్షలు, రాజుపాలెం గంగపాలెంకు 15 లక్షలు, సిమెంట్ రోడ్డులు కాలువల నిర్మాణానికి, కొండ మీద లక్ష్మీ నరసింహ దేవస్థానం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4 నెలల్లోనే కేవలం మర్రిపూడి గ్రామానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 75 సంవత్సరాలు పైబడిన వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గ్రామ అభివృద్ధికి వారి అనుభవాలు, సలహాలు తీసుకోవడమే ఈ ప్రత్యేక గ్రామ సభ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈరోజు ఈ ప్రత్యేక గ్రామ సభ ద్వారా మనకి గ్రామ స్వరాజ్, మన స్వాతంత్రం వచ్చి 75 నిండింది కాబట్టి 75 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళు ఎంతమంటే వాళ్ళందరినీ కూడా ఈ సభకు పిలిపించి వారి యొక్క ఆలోచనలు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ ఊర్లో వచ్చే మార్పులు, వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి చెప్పించి ఈ గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రచించి వాటిని అమలుపరచాలనే ఉద్దేశమే ఈనాటి ప్రత్యేక గ్రామ సభ యొక్క లక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడికి మంజూరైన రోడ్డు విషయంలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోతే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపుగా పూర్తయింది. నోట్ ఫైల్ మీద కూడా మనకి ఫారెస్ట్ అధికారులు సంతకాలు పెట్టారు. రేపు ఉత్తర్వులు వస్తున్నాయి. అందువల్ల ఆ తార్ రోడ్డు కూడా దేవస్థానం మనం మెట్ల మార్గం వరకు కూడాను అతి త్వరలో పూర్తి చేపించేసి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కృషి చేసిన దానిలో నాకు పూర్తి సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి కూడా వచ్చాయి. మీ డిఈ గారు ప్రత్యేకంగా ఆ కార్యాలయాల చుట్టూ నేను పంపించి ఫోన్లు మాట్లాడి తీసుకొచ్చా కూడా తెలియజేస్తున్నాం. ఈ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేయాలంటే మీరందరూ కూడా సహకరించాలి. ఇళ్ల మధ్యలో నైదెబ్బలు లేకుండా, అదేవిధంగా కాలువల్లో ఏమంటే అవి ఇవ్వకుండా చేయాలి. పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా పంచాయతీ సచివాలయ ఉద్యోగులు శ్రద్ధ తీసుకొని ఈ గ్రామాల్లో స్వచ్ఛ మర్రిపూడిగా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ బాపూజీ మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో ప్రధాన భూమిక పోషించిన వారి జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. మర్రిపూడి గ్రామంలో జరుపుకుంటున్న ప్రత్యేక గ్రామ సభలో వృద్ధులను ఆహ్వానించి వారి సలహాలు తీసుకోవడం గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. పూజ్య బాపూజీ స్వాతంత్రానికి ఎంతో వారు కష్టపడి అసువులు బాటిన ఒక గొప్ప మహా వ్యక్తి వారు. వారి 155వ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతీ హీ సేవా కార్యక్రమం అనేది కూడా ఇంకోటి మర్యాద కూడా జరుపుకుంటూ ఈ గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి వయోవృద్ధులే దేశానికి అవసరమైన వాళ్ళు,
యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు. కానీ వయోవృద్ధులు అనే వాళ్ళు వాళ్ళ అనుభవాలను కూడా యువకులు కూడా ఏర్పరిచేదాని కొరకు ఒక మంచి అవకాశాన్ని ఒక వేదికగా ఏర్పరిచారంటే ఎంతో మనం ప్రశ్నించవలసిన విషయం. అది ఇక్కడ ఎంపీగా నేను చేయవలసిన విషయాలుంటే ఎప్పుడైనా నా దృష్టి కూడా తీసుకుని రండి. ఖచ్చితంగా మంత్రి గారు, స్వామి గారు, మేమిద్దరం కూడా కలిసి అటుగా ఈ ప్రాంతాల అభివృద్ధిలో అనేది అంటే దావంచల సత్య మిగతా వాళ్ళు ఉన్నారు, కోన చంద్రరావు గారు వారు కూడా ఉన్నారు, జనార్దన్ గారు అందరూ కలిసికట్టుగా కూడా పనిచేస్తూ ఈ మణిపూర్ ప్రాంతం కూడా మనం ఎప్పుడు కూడా గౌరవమైన ప్రాంతం అనేది కూడా తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేమందరం కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకుంటున్నామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ చేసిన త్యాగాలను మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా గత 15 రోజుల నుండి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించుకుంటున్న 750 గ్రామ పంచాయతీలో మర్రిపూడి గ్రామం ఒకటని అన్నారు. ఈ సందర్భంగా కెల్లంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన మహిళలు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 55,000 రూపాయల చెక్కును మంత్రి కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, డిపిఓ ఉషారాణి, డిఆర్డీఏ పీడి వసుంధర, డ్వామా పీడి జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ దివాస్ని ఈరోజు జరుపుకుంటున్నాము. లాస్ట్ 15 డేస్ నుంచి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం కూడా మన గౌరవనీయులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో వివిధ యాక్టివిటీస్ మనం జరుపుకున్నాము. స్వచ్ఛతాకి భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయి మిత్ర, హెల్త్ క్యాంప్ అయినా రకరకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ సఫాయి మిత్ర వారికి కూడా ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరిపూడి గ్రామ పంచాయతీలో స్పెషల్ గ్రామ సభ పెట్టి దీంట్లో 75 వయసు దాటిన వారిని, వయోవృద్ధులని ఇక్కడ ఈ మీ గ్రామ సభల వారి కోసం నిస్వార్థంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్డులో గల గాంధీ విగ్రహానికి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామ సేవలు, స్వచ్ఛ గ్రామాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందన్నారు. జాతిపిత గాంధీజీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు అన్నారు. వారసత్వ ఆస్తిలో ఉన్న గ్రామ చావడి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. దేశం కోసం గాంధీజీ అనేక త్యాగాలు చేశారని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. అహింస, శాంతియుత పోరాటాల ద్వారా స్వాతంత్ర్యం సాధించి పెట్టారన్నారు. వచ్చే సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ చావడిని పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి, అహింస అనే 2 సిద్ధాంతాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులు మహాత్మా గాంధీ అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, పసుపులేటి శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. నిస్వార్థంగా ఈ దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించడంలో అహింసావాదిగా, అహింసగా, శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశాన్ని స్వాతంత్రం సాధించడంలో ముందుండి నూతన ప్రభుత్వం ఏర్పాటు, అదేవిధంగా మన పరిపాలనకు కావాల్సినటువంటి రాజ్యాంగ నిర్మాణాలు, పాలనా విధానాలు,
వీటన్నింటిలో కూడా తోడ్పాటును అందించుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు సూచించినటువంటి గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనేటువంటి దాని కార్యం మనం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు స్వచ్ఛ హీ సేవ, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాలు తీసుకోవటం ఈరోజు మొత్తం కూడా పునరంకితమై మనం కార్యక్రమాలు చేపడుతున్నాం, వారి చూపిన మాటలు నడుస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనందరం కూడా ప్రముఖంగా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ గారి 150వ జన్మదినోత్సవం సందర్భంగా మనం అందరం ఒంగోలు పట్టణంలో గాంధీ రోడ్లో ఉన్న ఈ చావడి, గ్రామ చావడి ప్రాంతంలో ఉన్న ఆనవాయితీగా అక్టోబర్ 2వ తారీఖున అంటేనే 9:30 గంటల ప్రాంతంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి ఇట్స్ అన్ అఫీషియల్ ఫంక్షన్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నామని అంటేనే స్వాతంత్రం కొరకు వారు పోరాడిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. భావితరాల వారికి కూడా ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా కూడా గాంధీ తాత అనేది బోడిగుండుతో ఉన్న తాత అనేది ఎప్పుడు కూడా తెలుస్తున్నది. కానీ ఆయన దేశం కొరకు చేసిన సేవలు అనేది కూడా ఇంకా కూడా అందరికీ తెలపాల్సిన అవసరాలు ఉన్నాయని కూడా తెలుపుకుంటూ, ఈ గ్రామ చావిడి అనేది చాలా డిలాబరేటెడ్ కండిషన్లో పాటుపడిపోతూ ఉన్నది. అది దానికి ఒక మాన్యుమెంట్గా మనం ఏదైనా తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ మన డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారిని కోరేది రేపే దీని గురించి ఒక మీటింగ్ కూడా మీరు ఇంటర్నల్గా కూడా పెట్టుకొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇంజనీర్స్ కూడా, తర్వాత మంత్రి గారు కూడా ఉన్నప్పుడు వారితో కూడా చర్చించి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన హెరిటేజ్ ప్రాపర్టీస్ ఇవి. దయచేసి అందరికి కూడా అధికారులు కూడా తెలిపేది కొంచెం మననం చేసుకొని ఏ విధంగా దీనిని కూడా మనం పునర్నిర్మాణం చేసుకునే దాని కొరకు ఒక ప్రయత్నం కూడా చేస్తుంటే ఎంపీ నిధుల ద్వారా కూడా కొంత నేను కూడా ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ కూడా తెలుపుకుంటూ, ఈరోజు మన జాతీయ పిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మన మహాత్మా గాంధీజీ స్టాచ్యూకి నివాళి అర్పించడం జరిగింది. అతను మన దేశం కోసం చేసిన త్యాగాన్ని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము. అతను మనకు చూపించిన ప్రిన్సిపల్స్, నాన్ వైలెన్స్, రామ్ స్వరాజ్, ఇవి అన్నీ కూడా మనము మన లైఫ్లో, బోత్ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా పాటించాల్సిన అవసరం ఉంది. గ్రామ చావిడి ఇది కూడా రెనోవేట్ చేయడానికి మన ఎంపీ గారు చెప్పారు. దాన్ని కూడా మనము వెంటనే విల్ టేక్ ఇట్ అప్. దీన్ని ఎలా రెనోవేట్ చేయాలన్నది ఒక మీటింగ్ పెట్టుకుని ఇమీడియట్లీ నెక్స్ట్ అక్టోబర్ 2 నాటికి దీన్ని ఒక ప్రాపర్గా డెవలప్ చేసి అక్కడ మనము స్టాచ్యూకి నివాళి అర్పిస్తామన్న దానికి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారతదేశానికి ఆయన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పద్ధతి, అలాగే ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ స్ఫూర్తి, అదే అభివృద్ధికి, శాంతి రూపంలో అభివృద్ధి, సస్టైన్ డెవలప్మెంట్కి, అలాగే ఎన్నో రకాలైనటువంటి మంచి పనులకి ఆయన చేసినటువంటి కృషి, అలాగే ఈరోజు భారతదేశంలో మనం ఒక అభివృద్ధి వైపు నడుస్తున్నామంటే సొంతంగా ఆయన చేసినటువంటి కృషి, అలాగే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు, ప్రశాంతంగా శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమాల ఫలితమే ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తూ అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం మా అందరి అదృష్టం. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని జనసేన నాయకులు, పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజులు కలిశారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. వీరిద్దరూ కొద్దిసేపు రాజకీయాలపై చర్చించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కమిషనర్ కె వెంకటేశ్వరరావు కలిసి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఏకేయూ వీసీ డివిఆర్ మూర్తి ఎంపీ మాగుంటని కలిసి చర్చించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజలు సమస్యలు తెలుసుకున్న
ఎంపీ బాధితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. మనం పడేది వస్తాడు పోతాడు సార్. గత వైసీపీ ప్రభుత్వం అబద్ధాలతో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ శిలాఫలకాలు వేశారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఈ 5 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టును తప్పక పూర్తి చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూస్తామని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. మార్కాపురంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని బొడిచెర్ల నికరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను పనుల ప్రణాళిక నిమిత్తం గ్రామ సభలో పాల్గొన్నారు. అత్యంత కరువు ప్రాంతమైన నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ లభిస్తుందని, ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అభిలాషించారు. తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామం త్వరలో సంపూర్ణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు వేసి ఆదర్శ గ్రామంగా తయారు చేస్తామని అన్నారు. గ్రామ సభల్లో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ, మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు. మీరు అనుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం మీద పొడిసింది, గత ప్రభుత్వం విరగదీసిందని చాలా మంది చెప్తా ఉంటారు పాపం నాయకులు. గత ప్రభుత్వం శూన్యం చేసింది, మన నోట్లో మట్టి కొట్టారు. నేను త్వరలో మీ అందరికి ఊరూరా ఘనంగా బోర్డు నేర్పిస్తాను. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఎంత దగా చేసింది, మనల్ని ఎంత రకంగా ఇన్ని రకంగా మోసం చేసింది అనేది ప్రతి ఊర్లో బోర్డు నేర్పిస్తాను. వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అనేవాడు రెండోసారి ఈ వైఎస్ఆర్ ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు మీద అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగితే చెప్పులతో కొట్టించుకునే పరిస్థితి అనేది రాకుండా చేసుకునే విధంగా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అంత దుర్మార్గం చేసి పెట్టారు. కానీ ఇది ఈ వేదిక మీద మనం విమర్శించుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వాటి జోలి పోవటం లేదు. మీకు పూర్తి లెక్కలతో సహా తీసుకొస్తా. ఎన్ని మీటర్లు దువ్వారో, ఎంత పని చేశారో, ఏ రకంగా మోసం చేశారో, ఈ లాస్ట్ 5 సంవత్సరాలు కేవలం వాళ్ళ కడుపులు నింపుకొని మన కడుపులు ఏ రకంగా కొట్టారో కూడా మీకు మొత్తం లెక్కలతో సహా, నెలలో ఏ నెల ఏం చేశారో సహా మొత్తం త్వరలో మీ దగ్గరకు మీ అందరికి ఆ రిపోర్ట్ ఇస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అయితే ఈ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు మీద ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్టెన్స్ చేయము, పని పూర్తి చేపిస్తాం. అయితే టైం పడుతుంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వస్తేనే మనకి ఇక్కడ న్యాయం జరుగుతుంది. కానీ మహాత్మా గాంధీ ఆశయాలే జనసేన లక్ష్యాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహాత్మా గాంధీ ఆశయాలను పాటిస్తూ తామందరినీ అహింసా మార్గంలో నడిపిస్తున్నారని జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన కన్వీనర్ శంకర సాయిబాబా, నాగిశెట్టి బ్రహ్మయ్య, చిట్టెం ప్రసాద్, చిన్నపతి రాంబాబు, కళ్యాణ్, ముత్యాల, రాయిని రమేష్, బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, వల్ల ప్రమీల, ఆర్కే నాయుడు, ముత్యాల తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా 155వ జయంతి సందర్భంగా ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం అని ఆయన కలలు సాకారం చేసినందుకు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన వారసుడిగా ఈరోజు గ్రామాల్లో సైతం బాగుండాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన ఆశయ సాధనలు ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో కూడా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా తీసుకెళ్తున్నామనుకో అందరం కూడా గాంధీజీ గారి ఆశయాలను ఎల్లప్పుడూ కాపాడుతూ, ఎందుకంటే అహింస అనే ఆయుధంతో తెల్లదొరల్ని ఈ దేశం నుంచే తరిమికొట్టినటువంటి జాతిపిత మహాత్మా గాంధీజీ గారికి ఆయన జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేమందరం మేమందరం కలిసి వచ్చామండి. కానీ ఈరోజు గాంధీ మహాత్ముడు జయంతి ఆయన పద్ధతుల ప్రకారం నడిచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతిలో ఆయన పాదయాత్ర చేస్తూ మెట్లు ఎక్కుతూ ఈరోజు దైవ దర్శనం చేసుకుంటా ఇలాంటి మంచి వారసత్వం లాగా ఆయన మనస్సు కానీ ఇది కానీ చూస్తానికి ప్రతి ఒక్కళ్ళు సున్నితమైన విధానాలతో ఆయన ముందు నడుస్తున్నాడండి. ఎప్పుడు గాంధీ జయంతి గాంధీ తాత అని అందరూ మనం పిలుచుకుంటాం. తాతగారు ఆశయాలు అనేది ఆయన మనసులో చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాంటి ఆశయాలతో ఆయన ముందు నడుస్తూ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి ఈ జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ప్రకార ఆశయాలతో మనం నడవాలని చెప్పి కోరుకుంటూ మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి ఇప్పుడే నివాళి అర్పించడం జరిగింది. మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలని అందరూ ఖచ్చితంగా పాటించాలని, అలాగే స్వాతంత్రం రావడానికి ఆయన చేసినటువంటి కృషి, అలాగే అహింస నాన్ వైలెన్స్ మీద ఆయన చేసినది ఈనాడు మా నాయకుడు కూడా మీరు చూడండి ఎక్కడైనా సరే పదవి ఉంది అనేటువంటి గర్వంలా నిరాభరణంగా చేస్తున్నారు. మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకొని, అలాగే మా నాయకుడు అభినవ గాంధీలా కూడా ఆయన ఉన్నాడు. అందరూ గాంధీ గారిని స్మరించుకొని ఆయన యొక్క ఆశయాల కోసం పరితపించాలని చెప్పి కోరుకుంటూ ఒంగోలు నగరపాలక సంస్థలో మహాత్మా గాంధీజీ 155వ జయంతి సందర్భంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పీపీ కిట్లు అందజేశారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వచ్ఛత అనేది గాంధీజీ నినాదాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అండ్ ముందుగా గాంధీకి జై బోలో మహాత్మా గాంధీ గారిని వాళ్ళ 155వ జన్మదినోత్సవ సందర్భంగా స్మరించగా నివాళులు అర్పించడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇందాక కమిషనర్ గారు కోట్ చేసినట్టుగా అహింస ఆయుధంగా సత్యాగ్రహ దీక్షగా సాధించారు కాబట్టి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం అనేది కూడా వీరి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం కూడా మన జాతిపిత గారికి ఇచ్చిన గౌరవాన్ని
గుర్తు చేసుకుంటూ ఈరోజు అదే మనం స్థాపనలో ముందుకెళ్లే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఏదైతే గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, గ్రామాలు శుభ్రంగా ఉండాలి, చెట్లు పచ్చదనాలు ఉండాలని, మంచి ఆహ్లాద వాతావరణాలు ఉండాలని కోరుకున్నటువంటి గాంధీజీ గారి మార్గంలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు మోడీ గారు రెండో విషయం అనేది స్వచ్ఛత హీ సేవ. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం కూడా ప్రారంభించి అప్పటికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్న మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేయడం కూడా మనం చూసాం. క్లీన్ అండ్ గ్రీన్ అనేది కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళటం మనం చూసాం. ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా వారికి పీపీఈ కిట్ల పంపిణీ అనేది ప్రభుత్వాలు నిర్ణయం చేసిన తర్వాత పెద్దలు మన మంత్రి గారు వీరాంజనేయ స్వామి గారు, కలెక్టర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో వచ్చి మన జాతీయ పిత మహాత్మా గాంధీజీ 155 జన్మదినోత్సవ దీన్ని మనము స్వచ్ఛ భారత్ దివాస్గా జరుపుకుంటున్నాము. ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ గారు చాలా చక్కగా చెప్పారు. గాంధీ జయంతి తర్వాత స్వచ్ఛతా హీ సేవ, ఈ 2 అంశాలపై మనము ఈరోజు ఇక్కడ చర్చించుకుంటున్నాము. దీంట్లో మన జాతీయ పిత అతను మన భారతదేశం కోసం చేసిన త్యాగాన్ని మనం అందరూ కూడా ఎప్పుడూ మర్చిపోలేము, ఎప్పుడు కూడా మనము స్మరించుకుంటుంటాము. ఈ యొక్క స్వాతంత్రానికి ఎంతగానో కృషి చేసి శాంతియుత మార్గంలోనే మనకు స్వాతంత్రం సాధించగలమని 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు, తెల్ల జాతి వారు వారి యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉంటే మరి అక్కడి నుంచి విముక్తిని చేసి మరి ఎన్నో ఉద్యమాలని నిర్వహించి శాంతియుత మార్గంలో గాంధీ గారి నాయకత్వంలోనే మనకి స్వాతంత్రం వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గాంధీ గారి గురించి మనకు తెలుసు, గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో జన్మించారని, అలాగనే మరి విదేశాల్లోనూ కూడా అనేక చదువులు, ఉన్నత చదువులు చదివి మరి సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళి అక్కడ లాయర్గా కూడా ప్రాక్టీస్ చేసి అందరి చేత కూడా అనేక రకాలుగా మరి వెనుకబాటుతనానికి గురయ్యి మన భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా మరి అప్పట్లో బ్రిటిష్ వారు వేసినటువంటి రైల్వేలో అట్లాగే గాంధీ గారి యొక్క మరొక ముఖ్య ఆశయం ఏమిటి అంటే మరి స్వచ్ఛత, స్వచ్ఛ భారత్. అందుకనే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున గాంధీజీ ఈ పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందుకే మన స్వచ్ఛ భారత మిషన్లో గాంధీజీ యొక్క కళ్ళ జోడుని మనము సింబాలిక్గా పెట్టుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛత చూడాలి ఈ దేశం. అందుకని స్వచ్ఛ భారత మిషన్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛత అనేటువంటిది మన సంస్కృతిలో భాగం, మన విలువల్లో భాగం. దాన్ని ఈనాటి తరం కొనసాగించాలి అనేటువంటిది గాంధీ గారి యొక్క ఆశయం. అట్లాగే గాంధీ గారి యొక్క 3వ ఆశయం ఏంటంటే పిలిచిన వర్కర్లు ముందుకు వచ్చి సార్ పిల్లలను కూడా అటు తీసుకెళ్ళండి, మాస్టర్ గారు పిల్లలను కూడా అటే తీసుకెళ్ళండి. తీసుకున్న వర్కర్లు అందరూ కూడా ఇక్కడే ఉండండి. త్వరగా రావాలి వర్కర్ల వరకు. ఓకే అండి. సంస్థ నిర్వహించిన ఫీవర్ బాయ్స్ చంద్రిక ఓకే తీసుకోవాలి వారి మాస్టర్ గారు ఓకే అమ్మా ఓకే పారిశుద్ధ్య కార్మికులు మొత్తం త్వరగా గ్రూప్ ఫోటో మా పద్మ గారికి చాలండి అమ్మా. అందరికి చూడండి ఈనాటి తిరుపతి వేదికగా 3వ తేదీన జరిగే వారాహి బహిరంగ సభ వీక్షణ కోసం ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తెలిపారు. ఒంగోలులోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో తిరుపతిలో జరిగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభను వీక్షించేందుకు నగరంలోని లాయర్పేట, అద్దంకి బస్టాండ్, కోలాస్ సెంటర్, కొత్తపట్నం రూట్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ స్క్రీన్ల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని అభిమానులు వీక్షించవచ్చని అన్నారు. కలియుగ ప్రత్యక్షత అయినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆ ఆలయంలో దాని పవిత్రత గురించి భారత ప్రధాని మోడీ గారు చాలాసార్లు సందర్శించటం, గుడి దాని ప్రతిష్టతను చెప్పడం జరిగింది. భారతదేశం వసుదైక కుటుంబంలో ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు, మా కులదైవం అన్నట్టుగా ఎన్నోసార్లు పలుమార్లు చెప్పారు. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాద విషయంలో జరిగినటువంటి అవకతవకల్ని బయటకు వచ్చినప్పుడు దానికి స్పందించినటువంటి మా అధినాయకుడు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రాయశ్చిత్త దీక్ష పూని 13 రోజులుగా అన్ని ఆలయాల్లో, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దానికి విరుగుడుగా అన్ని ఆలయాల్లో జన సైనికులైతేమి, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా గుడిలో మెట్లను శుభ్రం చేయటం, అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని 13 రోజులైంది. హిందుత్వంలో పుట్టినందుకు మనం మన ధర్మాన్ని, మన మతాన్ని కాపాడుకోవాలి, మిగతా మతాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాలని మా అధినేత కళ్యాణ్ గారు చేపట్టారు. వెంకటేశ్వర స్వామి కోసం చేసినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి రేపు దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో అన్నీ తెలియపరుస్తారు. ఒంగోలునే కాదు, రాష్ట్రంలో ప్రధాన కూడల్లో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు వీక్షించేటట్టు ఏర్పాట్లు చేయాలని మాకు జనసేన ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జనసేన ఆఫీసు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించగా వారి సహాయ సహకారాలతో ఒంగోలు నగరంలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాయర్పేట సాయిబాబు గుడి దగ్గర ఒకటి, అద్దంకి బస్టాండు కోడెల్లో, అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న కోలాస్ హోటల్ దగ్గర, కొత్తపట్నం మండలం కళామందిర్ దగ్గర, కొత్తపట్నం మండలం కొత్తపట్నం టౌన్లో ఈ 4 పాయింట్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా వీక్షించేటట్టు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులైతేమి, హిందూ ధర్మ పరీక్ష సభ్యులైతేమి ప్రజలందరూ కూడా నగరంలోని ప్రముఖులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి ప్రాయశ్చితంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు ముగించుకొని నిన్న ఆయన కాలి నడక మార్గంలో తిరుపతి చేరుకొని ఈరోజు దీక్ష విరమణ చేస్తున్నారు. అలాగే రేపు తిరుపతి వేదికగా చేసుకొని వారాహి సభ కండక్ట్ చేయబోతున్నారు. వారాహి సభలో పూర్తిగా సనాతన ధర్మ బోర్డు ఎందుకు కావాలి, మన జీవితాల్లో, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి చేసేటువంటి సూర్య నమస్కారాల దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు పఠించే నారాయణ మంత్రం వరకు కూడా మన జీవితం ఎలాగ ప్రకృతితో ముడిపడి ఉంది, సనాతన ధర్మాన్ని ఎంత పరిరక్షించుకోవాలి మనం, దానికోసం ఒక ముస్లిమ్స్కి ఎలాగ ఒక బోర్డు ఉంటుందో, క్రైస్తవులకు ఎలాగ ఒక ట్రస్టులు ఉంటాయో, అలాగే హిందూ ధర్మానికి కూడా ఒక సనాతన ట్రస్ట్ అనేది కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన గొంతును వినిపించి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు సనాతన బోర్డు ఎందుకు అవసరం, రాష్ట్రంలో హిందూ మతం మీద ఎలాంటి దాడులు జరిగాయి, దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు ఏర్పడిందన్న అంశాల మీద ప్రధానంగా ప్రస్తావిస్తూ రేపు ఆయన ప్రసంగం కొనసాగిద్ది. కాబట్టి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
ఒంగోలులోని ప్రధాన కూడళ్లలో రేపు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆయన ప్రసంగాన్ని పూర్తిగా హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళు, అలాగే తమ మతాన్ని తాము పాటిస్తూ పరాయి మతాలను గౌరవించే ప్రతి ఒక్కరు, అందులో ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, జైనులు, బౌద్ధులు ఎవరైనా ఉండొచ్చు, కానీ మీ మతాన్ని మీరు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించే ప్రతి ఒక్కరు కూడా రేపు ఆయన ప్రసంగాన్ని వీక్షించి పెద్ద ఎత్తున ఆయన మనోగతం ఏంటని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. సింగరాయకొండ మండలం పాకల బీచ్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పలు కళాశాలల విద్యార్థులతో కలిసి మంత్రి బీచ్లోని వ్యర్థాలను తొలగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశాన్ని, రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్త నుండి సంపద సృష్టించామన్నారు. ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డు నిర్మించి గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించామని తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు, పలు కాలేజీల విద్యార్థులను మంత్రి అభినందించారు. సైడ్ నుంచి స్వచ్ఛ భారత్, అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలని చేపడుతున్నాం. గ్రామ సేవలు స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి మహాత్మా గాంధీ యొక్క కళ్ళగన్న సమాజం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అనే సంకల్పంతో ముందుకు పోతాను. మన ముఖ్యమంత్రి గారు కూడాను ఇంతకుముందు మనం ఉన్నప్పుడు గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, దాని నుంచి చెత్త నుంచి సంపద తయారు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఈరోజు ఈనాడు, ఈటీవీ సంస్థల సహకారంతో కాలేజీ విద్యార్థుల్ని, పాఠశాల విద్యార్థుల్ని, అదేవిధంగా ఎన్జిఓస్లో కూడా అవసరాలందరినీ కూడా కలుపుకొని ఈ బీచ్ని పరిశుభ్రంగా ఉంచాలనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈనాడు సంస్థల యాజమాన్య స్వర్గీయ రామాజీరావు గారు ఒక సేవా దృక్పథంతో, ప్రజాసేవతో ముందుకు పోయారు. వారిది లేకపోయినప్పటికీ కూడాను అదే సమాజ సేవను కొనసాగిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలని అన్ని చోట్ల నిర్వర్తిస్తూ మన నియోజకవర్గంలో పాకల్లో ఈ బీచ్ని శుభ్రపరచాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో పాల్గొనడానికి భాగస్వాములు ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇక్కడే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి చోట కూడా మనం 10 మందిని అవగాహన కల్పించి పరిశుభ్రత చాలా ప్రాముఖ్యం, అవసరం. పరిసరాలను అంటే మన ఇంటి ముందు చెత్త వేస్తే మనకు రాదనుకున్న గోడ బయట ఉన్నటువంటి చెత్త ఎవరికైనా కానీ. కార్మిక సంఘాల ఆందోళన ఫలితంగానే రైల్వే ఉద్యోగులు, కార్మికులకు యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ శంకర్రావు అన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైల్వేలో ఎన్నికలు జరుగుతున్నాయని, కార్మికులు తమ ఓటును వినియోగించుకోవాలని అభ్యర్థించేందుకు ఒంగోలుకు రావడం జరిగిందని శంకర్రావు తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఇంతవరకు కార్మికులకు మేలు జరగలేదని అన్నారు. దేశంలో ఉద్యోగులను ప్రైవేట్ పరం చేశారని తెలిపారు. రైల్వేలను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని తెలిపారు.
రైల్వేలో నూతన ఆర్థిక పాలసీని తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని పూర్తిగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వల్ల కావట్లేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో డిఏ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, పెరుగుతున్న పనిభారానికి అదనపు సిబ్బందిని ఇవ్వలేకపోతున్నారని అన్నారు. కార్మిక సంఘాలు ఎన్నికలు డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరుగుతాయని, ఉద్యోగులు, కార్మికులు మజ్దూర్ యూనియన్కు ఓటు వేసి గెలిపించారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో జిఎన్ శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘాల కోసం ఎన్నికలు డిసెంబరు 4, 5, 6 తారీఖుల్లో జరపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలో రైల్వే కార్మికుల యొక్క అమూల్యమైన ఓటుని అందించడానికి సౌతన్య మజ్దూర్ యూనియన్ తరఫున జనరల్ సెక్రటరీగా నా పేరు శేషశంకరం రావటం జరిగింది. ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా రైల్వే ఉద్యోగులకి అనేక నష్టాలు జరగటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఉద్యోగాలు లేకుండా చేయడం కోసం మానిటైజేషన్ పాలసీ పెట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి మోడీ గారి ప్రభుత్వం నిశ్చయించిన సంగతి మీ అందరికీ తెలుసు. రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ దగ్గర నుంచి, రైల్వే ల్యాండ్ల దగ్గర నుంచి అనేక విషయాల్లో వాటిని తాకట్టు పెట్టి రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి వాటిని మరి మోడర్నైజేషన్ పేరుతో అనేక రకాలుగా ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. ఇది నూతన ఆర్థిక పారిశ్రామిక విధానంలో భాగం. గత 10 సంవత్సరాలుగా మరి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయలేదు. చివరికి ఎలక్షన్ ముందు హడావిడిగా ఒక 10 లక్షల ఉద్యోగాలు నేను పూర్తి చేస్తానని చెప్పి మోడీ గారు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 2 లక్షల ఖాళీలు రైల్వేల్లో ఉన్నాయి. ఇంకొక 6 లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. రెండో పక్క 8వ వేతన సంఘం వేయాల్సిన సమయం ఆసనమైంది. దాని మీద మేనమేషాలు లెక్కేస్తున్నారు. ముఖ్యంగా అనేక రంగాల్లో 2500 కిలో పవర్ గల ఓపెన్ లైన్ ఓహెచ్లో పనిచేసే కార్మికులకి రిస్క్ అలవెన్స్ లేదు. మెకానికల్గా లోకో షెడ్లో పనిచేసే వాళ్ళకి రిస్క్ అలవెన్స్ లేదు. మరి ఈ విధంగా ఈ పరిపాలన సాగుతోంది. మరి కార్మిక సంఘాల ఎన్నికలు పెట్టకపోతే కార్మికుల హక్కు పోతుంది. వాళ్ళకి కావాల్సిన యూనియను, వాళ్ళకి న్యాయంగా పనిచేసే యూనియను, వాళ్ళకి సహకారం అందించే యూనియను, వాళ్ళ గురించి పోరాటం చేసే యూనియన్ కోసం మరి వాళ్ళు ఓటేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకే హక్కు ఉంది. పేసెనార్ ఒలింపియాడ్ పాఠశాలలో ముందస్తు దసరా మహోత్సవ్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిషాసుర వధ నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. ఈ నాటకం ముఖ్య ఉద్దేశ్యం ఎప్పుడైనా చెడుపై మంచి విజయాన్ని సాధిస్తుందని తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పాడమటి నాగేశ్వరరావు, సతీమణి కళ్యాణి విద్యార్థులను ఉద్దేశించి పండుగల ప్రాముఖ్యత, విశిష్టత, తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. 8వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన దసరా వచ్చిందయ్యా అని పాడిన పాట నగర ప్రజలందరికీ ముందుగానే పండుగను తీసుకొచ్చినట్లు అనిపించింది. అనంతరం విద్యార్థులు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు మేడం మహాశక్తిమంతులైనా సరే ఈ నేల ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెల్లలేరు.
ఒక ఆడదాని చేతిలో మరణమా? అమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి. Third form is Chandrakanta. With a half moon on her forehead, she is the destroyer of demons. Fourth form is Kushmanda. She resides in the sun and provides energy to the entire universe. ఇటీవల మరణించిన గాయకుడు గుంజి అచ్యుత్ సంస్మరణ సభ ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో సివిఎన్ రేణిగురం ఆవరణలో జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి సమాఖ్య అధ్యక్షులు ఏల్చూరి అనంతలక్ష్మి, నక్కా సుకుమార్ అధ్యక్షత వహించారు. జోహార్ గుంజి అచ్యుతరావు గారు, అమర్ రహే అచ్యుతరావు గారు, అమర్. అచ్యుత్ మరణానికి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లికార్జున బాబు, దేనుకొండ సుబ్బయ్య, ఇస్మాయిల్, తేళ్ల అరుణ, నరసమ్మ, లక్ష్మి తులసి, నాగేశ్వరమ్మ, అనంతలక్ష్మి, బేబీ, యశోద, నిర్మల, మారుతి, మనోహర్, జయరాజ్ తదితరులు పాటలు పాడి సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాగా గారు ఈ పాట ప్రజాపతి
ఉన్మాద శక్తులు చురగత్తులు చులిపిస్తే మానవ గుణ మాంగళ్యం మంట కలుగుతుంటే అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతిభ కనబరిచిన బత్తుల శ్రీను, మొండితోక యేసు, విస్తర్ల అంజిబాబు, తెలగతోటి శారద, బత్తుల కోటేశ్వరమ్మ, నొక్కుతోటి రాఘవలమ్మను కౌన్సిలర్లు, అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర, శానిటరీ ఇన్ఛార్జ్ బలరామిరెడ్డి, ఆర్ఐ అర్జున్రావు, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ పార్టీ మెంబర్లందరూ కూడా ఈ పూలమాలను చేసి ఒక టెంకాయ కూడా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఆ కార్యక్రమంలో పనిచేసినటువంటి వర్గాలను గుర్తింపుగా మనం ఒక 6 మందికి మనం చాలా ద్వారా మన కౌన్సిలర్స్ మరియు మిగతా అద్దంకిలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 3వ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తమ్మన శ్రీనివాసరావు తెలిపారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతూ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో చప్పిడి వీరయ్య, శ్రీ దేవపాలన, గాడేపల్లి దివాకర్, షేక్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. పదవులకి వన్నె తెచ్చే విధంగా ఆయన పెదవుల ద్వారా చెప్పే మాటలు కానీ, ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయనకి వన్నె తేవాలని, మన తమ్మన్న కావాలని, మనందరి తమ్మన్న కావాలని కార్యక్రమాలు చేస్తూ అద్దంకిలో ఒక సేవాస్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తున్నారు. వారు ఆర్థికంగా, సామాజికంగా ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన మామూలు మనిషి అయినప్పటికీ కూడా ఎంతో ఉన్నతమైన భావాలతో అటు రోటరీతో కావచ్చు, అటు వాసవి సంఘంతో కావచ్చు, అన్ని సమాజాలతో కలిసి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఆ గుడికి నా సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సిగిరికొండ అధ్యక్షుడు మన చప్పిడి వీరయ్య గారికి, మరియు సుదిన అధ్యక్షుడు దివాకర్ దత్తి గారికి, మరియు ఆర్డే దేవపాలన్ గారికి, రఫీ గారికి చిరు సన్మానం చేసి, అసిస్టెంట్ గవర్నర్ చిరు సన్మానం చేసి మొమెంటో ఇవ్వడం జరుగుతుంది. మా తమ్ముడు మా స్థాయికి రావడం మా అన్న ఈ సందర్భంలో ఈ చిరు సత్కారాలు కూడా గుర్తింపు. ఎందుకంటే దసరా ఉత్సవ ఆరంభంలో, శుభారంభంలో మాకు ఆశిస్తున్నారు పనికి వస్తుంది. ఏ దేవతైనా ఒకటని చెప్పి అంటారు. కాబట్టి దీన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాము. ఈ సందర్భంగా మమ్మల్ని గుర్తించి చిరు సన్మానం ఇచ్చినటువంటి తమ్మ శ్రీనివాసరావు గారికి ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా అంతర్జాతీయ స్థాయి మించిపోవడంతో ఇక ఆకాశం అంతా దాటుకోవాలని చెప్పని సమతుల ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన దిగుబడులు సాధించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జె రాధాకృష్ణ సూచించారు. చినకొత్తపల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. యూరియా అధికంగా వాడడం వల్ల చీడ పీడలు ఎక్కువగా వస్తాయని, యూరియాతో పాటు పొటాష్ ఎకరాకు 20 కేజీలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్, మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, ఉద్యాన అధికారి ఎస్ దీప్తి, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, ఆజాద్, మాకినేని ఏడుకొండలు, పుట్ట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అతను చేసిన రికార్డు అంతా కూడా కరెక్ట్గా అయింది, నేను ఒప్పుకున్నానని ఏలుముద్ర వేసాను. ఏలుముద్ర నువ్వేసి రిస్క్ పెట్టిన తర్వాత ఆడగోలు పెట్టినా లాభం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒప్పుకొనే వేసావు. కాబట్టి చూసుకోండి, ఈకే వయసు అంటే అది ముఖ్యంగా
లిస్ట్ వేసినాక నేను అట్ట అనుకోలేదంటే ఇట్ట అనుకోలేదంటే నువ్వు వేసి ఆల్రెడీ చేసుకొని ఉంటారు అది ఏదైనా మంచిది చేసుకోండి. తర్వాత ఎరువుల విషయానికి వస్తే ఇక్కడ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఎరువులన్నీ కూడా తెప్పిస్తారు. ఇబ్బంది ఉండదు. పొటాష్ 41 కిలోలు అవును వరి పంటకి ఎకరానికి. అదే ఎకరానికి 41 కిలోలు పొటాష్ అందించాలి. అది 2 దఫాలకు 20 కిలోలు చొప్పున వేసుకోవాలి. ఇది కరెక్ట్గా వేసుకుంటే కనుక ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది మొక్కలో పెరుగుతుంది. ఈ ఆకు చుట్టుకుని కానీ మిగతా పురుగు మనం కంట్రోల్లో ఉండేది. ఒకప్పుడు ఈ లీఫ్ పౌడర్ ఆకు చుట్టుకుని కానీ కంట్రోల్లో ఉండేది. దానికి పురుగు మందు పట్టాలని అవసరం ఉండేది కాదు. అప్పుడు ఏదో వచ్చేది వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడంటే విపరీతం తెల్లగా పొలం అంతా వచ్చేస్తుంది. దానికి కారణం అంటే అదే సరైన పోషక యాజమాన్యం చేయకపోవడం. ఇంకోటి ఏంటంటే ఈ యూరియా వేసినప్పుడల్లా కొంచెం కరెక్ట్గా రాసారా లేదా, అట్లానే ఇరిగేషన్ సోర్స్ కానీ ఏదైనా కానీ ఫోన్ నంబర్స్ కానీ లేదా అన్నీ కవర్ అయ్యా లేదా అనేది ప్రతి కూడా మేము చెక్ చేస్తాం. ఇప్పుడు చెక్ చేసుకోకపోతే మేము అంతా బాగుందని చెప్పి పైకి పంపిస్తున్నారు. దాన్ని మనం చేసేది అందుకనే మీరు సోర్స్ ఆడిట్ పెట్టారు. ఇప్పుడు అది ప్రతిసారి ఒక సోర్స్ ఆడిట్ చూసుకోవట్లేదు. ఈసారి తప్పనిసరిగా మీ పొలాలు కరెక్ట్గా రాసారా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎరువులు మనకి ఊరికి కావాల్సిన ఎరువులు మనం ఎక్కడికే పంపిస్తాం. 14 కానీ 18 కానీ శ్రీ సత్యానుస్లో నేటి మాట. నలుగురితో కలిసి చెడ్డదారిలో వెళ్ళడం కంటే ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం ఉత్తమం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.